వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. టెక్కలి మండలంలో బుధవారం టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం. నీళ్లు లేకపోతే ప్రాణం నిలవదు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. మాజీ మంత్రి కేటీఆర్పై ఘాట్ విమర్శ చేసిన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఉచిత ఇసుకపై నీలి మీడియా విష ప్రచారం ప్రజల్ని మభ్యపెట్టడానికే టీడీపీ ఎమ్మెల్యే. ఎంపీ టికెట్ల విషయంలో తనకి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వి హనుమంతరావు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం, టీడీపీ కార్యకర్తల వల్లే తనకి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించింది. గాజువాక ఎమ్మెల్యే. మాజీ మంత్రి కేటీఆర్పై ఘాటు విమర్శ చేసిన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి చాలా దోచుకున్నాడని, ఇలాంటి స్నేహితుడు ఉన్న కేటీఆర్ కూడా తెలంగాణను దోచుకున్నాడని అన్నారు. ప్రజల్లోకి వెళ్ళలేదనా, ఒకటి అవగాహన లేకుండా మాట్లాడడం, ఏ రకంగానైతే ధరణి కార్యక్రమం తీసుకొచ్చి భూ మాఫియాను తెలంగాణలో ప్రారంభం చేశారు, అదేవిధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మాజీ ఎమ్మెల్యే సందులు గొంతులు తిరిగి భూ కబ్జాలకు ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ అసైన్డ్ కానీ ప్రజల ఆస్తుల్ని ఆక్రమించుకున్న, చివరికి చెరువులను కొండలను కూడా కబలించిన విషయం పాపం కేటీఆర్కు తెలిసినట్టు లేదు. అంటే మీ మిత్రులను బట్టి మీరు ఎటువంటి వారో అర్థమవుతుంది. సరే, ఈయన కేతిరెడ్డికి ఆయనతో ఉన్న మిత్రత్వం గురించి ఈయన ఎటువంటి వాడో, తెలంగాణను మొత్తం దోచేసిన కేటీఆర్కి ఇటువంటి మిత్రులు ఉండడం బట్టి, అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తెలంగాణలో మీరు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి, వీళ్ళందరూ కలిసి భూ కబ్జాలకు పాల్పట్టు ప్రజా కంటకులుగా మారి ఇవాళ ఓటమి తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళాం, మేము మంచి చేశాం, మీరు మంచి చేసి ఉంటే ప్రజల్లోకి వెళ్ళిన వాస్తవం అయిండొచ్చు. కానీ దేనికోసం వెళ్ళారు? మంచి చేయడానికి వెళ్ళారా? ప్రజల్ని సందులు గొంతులు తిరుగుతున్న సందర్భంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి గుర్తించడానికి వెళ్ళారా? ప్రజా సమస్యలు తీర్చడానికి వెళ్ళారా? ఎక్కడ పడితే అక్కడ ఏది బాగా కనిపిస్తే దాని మీద కన్నేసి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజలకు అందరూ తెలుసు. ఇక్కడ ఒకసారి కేటీఆర్ని ధర్మవరంలో ప్రజలు ఎవరికైనా సంబంధించిన వాళ్ళని ఒక్కరికి ఫోన్ చేసి అడిగితే, అవునయ్యా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల మధ్య తిరిగాడు కదా మీ మాజీ ఎమ్మెల్యే, దాని పర్పస్ ఏంటని అడిగితే ఇక్కడ ప్రజలు చెప్తారు. అందుకని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాడాల్సిన అవసరం ఉంది. ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాం, దోచుకోవడానికి వెళ్తున్నాం అనే విషయాన్ని పాపం ఇప్పటికైనా కేటీఆర్ అర్థం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా 4 సంవత్సరాల క్రితం ఏదో జీడీపీ గురించి జీఎస్డీ గురించి ఆయన ప్రసంగాలు ఇస్తుంటే నేను ఒక మాట చెప్పడం జరిగింది. అయ్యా, రాష్ట్ర జీడీపీ పెరగట్లేదు, జీఎస్డీపీ పెరగట్లేదు, మీ కుటుంబ జీడీపీ పెరుగుతోంది అనే విషయాన్ని నేను చెప్పిన సందర్భంగా నా ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేశాడు. అంటే ఎటువంటి మనస్తత్వం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నప్పుడు బ్లాక్ చేయడం ఏంటి? చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలా లేదా అహంకారమైనా ఉండాలా? రాజకీయాల్లో మీరు చేసిన తప్పులను ఎత్తి చూపే బాధ్యత ఇవాళ దాకా బ్లాక్ చేస్తుంది. అదే విషయాన్ని నేను ఇవాళ చెప్పడం జరిగింది. నువ్వు ఒక విమర్శని తీసుకోలేని వ్యక్తివి, ఎటువంటి అహంకారపూరిత ధోరణితో ఉంటున్నారో, ఎటువంటి మీ అవినీతిని ఎత్తి చూపామనే కదా. కాబట్టి మీరు అదే ఒకే జాతి పక్షులందరూ ఇవాళ ఒక చోట చేరారు. ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, దాంట్లో ఇంకో చిన్న ప్లేయరు కేతిరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దొంగలంతా ఒక చోట చేరి పాపం ఒకరినొకరు ఓదార్చి సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారు. సర్టిఫికేట్ ఆయన మంచోడు, ఈయన తిరిగాడు, ఆయన తిరిగాడు, ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి. మిమ్మల్ని అందరూ అందుకని ప్రజలు మిమ్మల్ని అందరినీ మూకుమ్మడిగా కలిసి కట్టిగా ప్రజలు మిమ్మల్ని ఓడించారు, గుణపాఠం నేర్పారు. ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటా, ఒకరినొకరు ఓదార్పు యాత్ర చేస్తే 5 సంవత్సరాలు మీరు దూరంగా ఉంటే ప్రజా జీవన స్రవంతికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే ప్రభుత్వం ఏర్పడింది. తలసరి అప్పును కాకుండా తలసరి ఆదాయాన్ని పెంచే ప్రజాప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. టెక్కలి మండలంలో బుధవారం టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం నిర్వహించారు. టెక్కలి మండలం టీడీపీ అధ్యక్షుడు శేషగిరి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓవర్గ్రామ్ గ్రామ పంచాయతీ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున
హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాం. ఈ కష్టాలన్నింటినీ కూడా మీరు ఎదుర్కొని, నాకు తెలిసి రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు మనం పడలేదు. ఎన్ని ఇబ్బందులు పడినా, ఆస్తులు పోయినా, జైలుకి వెళ్ళినా, కేసులు పెట్టినా, పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నా, 5 సంవత్సరాలు నిలబడి పట్టుదలతో మీరు పనిచేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మనందరి పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. అందులో బోరగాం గ్రామ పంచాయతీ అంటే అనేక గ్రామాలతో కూడుకున్నటువంటి పంచాయతీ. మన మీద చాలా హోప్ పెట్టుకున్నటువంటి పంచాయతీ. నా గురించి మీకు తెలుసు. అచ్చెన్నాయుడు గారు ఒక మాట చెప్పారంటే అది కంపల్సరీగా జరిగి తీరుతుంది. అది మీకు ఆ నమ్మకం. నాకు మీరు చేయవలసింది ఏంటంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా, చిన్నదైనా పెద్దదైనా, మంచి అయినా చెడైనా, ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసికట్టుగా తీసుకుని మీరు నాకు సహకరిస్తే మీ అందరికీ పార్టీకి పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది. ఇవన్నింటికంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తగా మీకు మంచి గౌరవాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అయితే బోరగాంలో చాలా మంది లీడర్స్ ఉన్నారు. అందరూ సమిష్టిగా కూర్చొని పనిచేయాలంటే నా ఇంటికి మీరు రండి, మీ ఇంటికి నేను రండి అని జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేనే చెప్పాను, ఒక ఇల్లు తీసుకోండి, అది కార్యాలయంగా ఏర్పాటు చేసుకోండి. ఉదయం 7 గంటలకు 8 గంటలకు ఎవ్రీడే అందరూ ఆ కార్యాలయంలో కూర్చొని గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ఏ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలి, గ్రామ స్థాయిలో మీరు ఎంతవరకు చేయగలరు, మండల స్థాయిలో ఎంతవరకు చేయగలరు, నేను ఎక్కడ ఇంటర్ఫీర్ అయ్యి నేను ఆ పని చేయాలనేది ఒక సిస్టమేటిక్ గా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈవేళ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా, ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా రాజకీయ నాయకులు అంటే ఉండాలి, ఎమ్మెల్యే అంటే ఉండాలి, తరతరాలు చెప్పుకునే విధంగా నేను పనిచేస్తాను. నా గురించి మీకు తెలుసు. మీరందరూ సమిష్టిగా ఉండి సమిష్టి నిర్ణయాలు తీసుకొని అందరూ ఒకే మాట మీద ఉంటే అన్ని విధాల నా సహాయ సహకారాలు అందిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నీరు లేకపోతే ప్రాణం నిలవదని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ త్రాగునీటిని నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. కొత్త ఆయకట్టకు కూడా సాగునీరు ఇచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైతే పట్టి సీమతో తోడినటువంటి నీళ్లు మరి ఏదైతే ఇక ప్రకాశం బ్యారేజీకి వచ్చి మరి ఇవి ఎక్కడికి పోతూ ఉన్నాయి, వృధాగా మీరు చెప్పినట్లుగా సముద్రంలోకి పోతూ ఉన్నాయా, లేకపోతే ఏదైతే కృష్ణా డెల్టాకి ఈరోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి మరి ఏదైతే కృష్ణా తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయా, కృష్ణా పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకులకి తెలియజేస్తూ ఉన్నా. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ సమయం అంతా కూడా ఇటువంటి సాగునీరు త్రాగునీరు మీద పెట్టకుండా ఏదైతే ప్రజల ఆదాయాన్ని, రైతుల ఆదాయం మీద పెంచేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు 24 గంటలు 365 రోజులు కూడా ఏదైతే ఇసుక మీద మరి 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు, లిక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున మరి ఏదైతే 25-30,000 కోట్లు ఎట్లా కొట్టేయచ్చు, విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు, మైండ్స్ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు, ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే
రైతాంగం చేతిలోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 15 రోజుల నుంచి కూడా వర్క్ చేసి, ఎందుకు వర్క్ చేసి అంటున్నామనంటే 5 సంవత్సరాల వీళ్ళ విధ్వంస పాలనలో ఏదైతే ఆ యొక్క పట్టిసీమ కానీ, తాడిపూడి కానీ, పురుషోత్తంపట్నం కానీ, పుష్కర కానీ ఏవైతే మేము మొన్న ఒకే రోజు 4 ఎత్తిపోతలు ఏదైతే ప్రారంభించామో, కానీ అవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక మరి ఏ మోటార్స్ను ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్తో ఉన్నటువంటి పరిస్థితి. మరి మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు అక్కడ. మరి మెయింటెనెన్స్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఒక నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డైరెక్షన్స్తో వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి ఈవేళ దగ్గర అక్కడ మరి 6500 క్యూసెక్కుల నీరు, దానికి తోడుగా కూడా మరి ఏదైతే తాడిపూడి కూడా వాళ్ళకి అక్కడ స్థానిక రైతాంగానికి అవసరం ఇప్పుడు లేదనంటే తాడిపూడిని కూడా మళ్ళీ ఈ పట్టిసీమ వాటర్లోకి ఒక 500-600 క్యూసెక్కుల నీరు కూడా మిక్స్ చేసి మరి ప్రతి చుక్క వృధా పోకూడదనేటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గౌరవ మరి ఏదైతే మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, అధికారుల సమక్షంలో ఇప్పుడే ఏదైతే ఇక కృష్ణ తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కృష్ణాకు సంబంధించినటువంటి పశ్చిమ డెల్టాకు కూడా మరి ఇక కాలువకు నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టా ఏదైతే స్థిరీకరణకు సంబంధించి, దాహార్తిని తీర్చడానికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకంగా ముందు చూపుతో మేమందరం కూడా పనిచేస్తున్నామని మరొకసారి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క నీటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డెల్టా ప్రజలు కూడా దీన్ని మొదటగా త్రాగునీరుకి ప్రాధాన్యతనిచ్చుకుంటూ, తర్వాత ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ పంటకు సంబంధించి మరి ఆకుమడులు కూడా కొంచెం ఎర్లీగా మనం క్రాప్ తీసుకుని రేపు వచ్చేటువంటి తుఫాన్ నుండి గట్టెక్కేటువంటి విధంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా మరి తెలియజేస్తూ, ఉచిత ఇసుకపై నీలి మీడియా విష ప్రచారం ప్రజలను మభ్యపెట్టడానికే అని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పేదలు, సామాన్య ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. డబ్బులు వసూలు చేస్తూ ఉండమనే దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ నీలి మీడియా ద్వారాను వైసీపీ ప్రజల్లోకి తీసిపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరు నేరుగా సహజ వనరులైన ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి టన్నుకు 375 రూపాయలు వసూలు చేశారు. ఆ రోజు మరి 475 రూపాయల టన్ను ఇసుక అధికారికంగా పెట్టి దాంట్లో 375 రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా మీరు ఆ రోజు ధరలు నిర్ణయించి అనధికారికంగా అంతకు 2 ధరలతో మీరు విక్రయించిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పమని నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నా. అట్లాగే మీరు ఈరోజు రండి, ఎక్కడికైనా మీరు ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఉచితంగా లోడ్ చేసుకొని పోండి, ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు. లేదా ఎడ్ల బండుల్లో ఎవరికి అవసరమున్నా వాళ్ళు తీసిపోమని ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ఇంతకంటే స్పష్టత ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో అక్కడ కేవలం లోడింగు, రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉంటే వైసీపీ నాయకులకు ఎందుకు కడుపు మంట అని నేను అడుగుతా ఉన్నా. ఒక మంచి విధానం వచ్చినప్పుడు, లక్షల మంది ప్రజలకు మేలు జరుగుతూ ఉన్నప్పుడు మీరెందుకు కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు? ఇది నిన్నటి రసీదు. 20 మెట్రిక్ టన్నులకు 4,000 రూపాయలు,
చాలా స్పష్టంగా ఇందులో లోడింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఉన్నాయి. దీని మీద ఎందుకు విషం కక్కుతా ఉంది వైసీపీ? జగన్మోహన్ రెడ్డిని ట్రాక్టర్ వేసుకొని రమ్మనండి, లేదా ఎవరు మొన్ననే కొడాలి నాని పోయినాడు కదా, మరి ఎందుకు విమర్శ చేయలే అంటే అక్కడ లభిస్తున్న ఉచిత ఇసుక లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోసి ఈరోజు అందరూ దాదాపు 125 విభాగాల వాళ్ళు బతికేదానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే మీరు ఇంత విషప్రచారం సాగిస్తారా? ప్రభుత్వం ఏర్పడి నెల దాటింది, మరి ఇంత తక్కువ సమయంలోనే ఒక్కటొక్కటిగా హామీలు నెరవేర్చుకుంటూ మొన్ననే చూసాం, 1వ తేదీ ఇళ్ల వద్దకే 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదే రకంగా ఈరోజు ఇసుక ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మీరు మీ నిర్వాకం వల్ల, మీ స్వార్థం వల్ల, మీ ధనదాహం వల్ల 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయింది. వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మందికి ఎంపీ టికెట్ల విషయంలో తనకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వి హనుమంతరావు వాపోయారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే తను గెలిచేవాడినని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. నడిపించేవాడు. టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి. వి షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటున్నా నేను. ఆ ఆపర్చునిటీ కల్పించమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. ఏం లేదు, ప్రతి జిల్లాలలో స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలలో 12 ఎకరాలు పెడితే అందులోనే ఆడుతుంటారు. ఎవరు కూడా డ్రగ్స్ తరకువరు. కేవలం డ్రగ్స్ అరకొట్టడం కాదు, డ్రగ్స్ దగ్గరికి పోకుండా ఆట పోటీలలో పిల్లలను పెట్టాలని చేయాలి. సానియా మిర్జా కూడా వచ్చింది కదా, వీళ్ళందరూ కూడా ఆడి పైకి వస్తున్నారు. గెలిచినాక మనం అందరికీ ఇంట్లో స్థలాలు ఇస్తాం, ప్రభుత్వంలో మంచి పదవి గవర్నమెంట్లో కూడా ఇస్తాం, అది డిఎస్పీ ఈ పెద్ద పోస్టులు కూడా ఇస్తున్నాం. కనుక దానికి మొదటి స్థాయి ఇక్కడి నుంచి మొదలు పెట్టుమని నేను కోరుతున్నా. బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్గా రాజీవ్ గాంధీ గారు కూడా ఏషియన్ గేమ్స్ తప్పించిన తర్వాతనే మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. కానీ ఒక మిడిల్ రావాలంటే ఎంతో కష్టపడవలసి వస్తుంది. చిన్న దేశాలలో గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి, కానీ మన భారతదేశంలో ఇంత సంఖ్యలు ఉంది. తెలంగాణలో మంచి పేరు తెచ్చుకోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పోర్ట్స్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. దానివల్ల నీకు ప్రతిభ పెరుగుతుంది, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇది కూడా స్పోర్ట్స్కు కూడా ఒక ఎంప్లాయ్మెంటే. మంచిగా ఆడితే మంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు. ఏది ఇంకా BE MBA చదువుతారో అదేవిధంగా ఆట పోటీలలో వారికి కూడా ఫ్యూచర్ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రిని కోరుతున్నా, మరొకసారి ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకొని అతనికి ఇంట్లో స్థలం ఇచ్చిండ్రు. మరి మంచి డిపార్ట్మెంట్లో మంచి పోస్టు, జీతం వస్తుంది. మళ్ళీ ఆయన ఫ్యూచర్లో కొత్త పిల్లలను కూడా తయారు చేస్తాడు. వీడు స్టేడియాలు కడితే ప్రతి దగ్గర పోయి ఫాస్ట్ బౌలింగ్ ఎట్లా చేయాలో చెప్తాడు. అదేవిధంగా మంచి కోచెస్ పెట్టండి, ఫిజికల్ డైరెక్టర్లను పెంచండి. ఎందుకంటే వాళ్ళే రోజు వచ్చి నేర్పిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరొకసారి మొహమ్మద్ సిరాజ్ మా రాజీవ్ గాంధీ 2020లో క్రికెట్ టోర్నమెంట్లో ఆడి నేను ఆయనకు సన్మానం చేసిన. ఇవాళ గెలిచి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వారికి సన్మానం చేస్తున్నారు. ఇది ఇక ఫ్యూచర్లో జరగాలంటే స్పోర్ట్స్ ల్యాండ్ 10 నుంచి 12 ఎకరాలు పెంచాలి. అదేవిధంగా వచ్చే బడ్జెట్లో ఎక్కువ అన్ని డిపార్ట్మెంట్లకు డబ్బులు ఉంటాయి, కానీ స్పోర్ట్స్ అనగానే తగ్గిస్తారు. ఎందుకు? దానివల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి బడ్జెట్లో కూడా పెంచమని కోరుతున్నా. మరొకసారి మొహమ్మద్ సిరాజ్ గెలవడం, తెలంగాణకు పేరు రావడం అతనికి నేను ధన్యవాదాలు. ఎందుకంటే మొట్టమొదటి నేనే ఆయనకు సన్మానం చేసిన, బాగా ఆడిండని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 20లో. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇంకా
మొహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళు ఇంకా 10 మంది తయారు కావాలి. అదేవిధంగా ముందుకు ఈ డ్రగ్స్ ఎరాడికేట్ చేయాలంటే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి, ఆపడం కాదు. పిల్లల దృష్టి ఆటలో పడాలంటే స్పోర్ట్స్ గ్రౌండ్ పెడితే ప్రతి జిల్లాలలో ఇవాళ షోక్ అయిపోయింది. ఎవరు చూడు ఏ గల్లీలో కూడా క్రికెట్ ఆడుతున్నాడు. కనుక వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వమని కోరుతున్నా. పక్క రాష్ట్రంలో 12 జిల్లాలలో క్రికెట్ స్టేడియాస్ ఉన్నాయి, మిగతా స్టేడియాలు ఉన్నాయి, కానీ పర్టికులర్గా క్రికెట్ ఆడేందుకున్నది. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రిలో జరిగిన ఘటనను నిరసిస్తూ బుధవారం ధర్నా నిర్వహించారు. నక్కపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ 50 పడకల ఆసుపత్రిలో గత రాత్రి అప్పటికే వివిధ రోగాల బారిన పడి జాయిన్ అయి ఉన్నటువంటి రోగులకి సుమారుగా రాత్రి 9 గంటల సమయంలో ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది, వైద్యం చేయడం జరిగింది. మరి కారణం ఏవైతే అవునాయి, కానీ ఆ ఇంజక్షను వారు చేసినటువంటి వైద్యం వికటించి సుమారుగా 17 మంది తీవ్రమైనటువంటి అస్వస్థకు గురయ్యి ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రమాదం ఏర్పడింది. దాని కారణంగా రోగుల యొక్క బంధువులు, కుటుంబ సభ్యులు చాలా భయోందోళనకు గురవ్వడం జరిగింది. వెంటనే ఆసుపత్రి వైద్యులు అప్రమత్తమై వారికి మెరుగైనటువంటి వైద్యం చేయించడం కోసం ఇక్కడ నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఇవాళ వారందరూ కూడా సురక్షితంగానే ప్రాణాలతో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ 17 మందిలో ఎవరైనా మరణించి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహించుండేవాళ్ళు? వైద్యులకి ఎందుకు అంత నిర్లక్ష్యం అని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇందులో రాత్రి జరిగినటువంటి సంఘటన మీద ఇవాళ మేము ఇప్పుడు 50 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి వినతిపత్రం ఇచ్చాం. సమగ్రమైనటువంటి విచారణ జరిపించమని చెప్పి కోరుతూ ఉన్నాం. డ్రగ్గులో ఏమైనా లోపం ఉందా, లేకపోతే ఆ డ్రగ్గును ఇవ్వాల్సినటువంటి మోతాదు కంటే అదనంగా ఇచ్చారా, లేకపోతే ఇవ్వకూడనటువంటి వైద్యం ఏమైనా చేశారా, ఇదంతా తేల్చాలి. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే రాత్రి జరిగినటువంటి సంఘటన పైన డిపార్ట్మెంట్ల వారీగా కట్టుదిట్టమైనటువంటి విచారణ జరిపించి దీనికి బాధ్యులు ఎవరిలో తేల్చాలి. ఎందుకంటే ప్రభుత్వమే నాణ్యత లేనటువంటి మరి ఇంజక్షన్లు కానీ సరఫరా చేస్తుందేమో, లేకపోతే ఆ ఇంజక్షన్ సరఫరా చేసేటటువంటి కాంట్రాక్టర్లు లేకపోతే కంపెనీ వాళ్ళే నాణ్యత లేకుండా ఈ రకంగా ఇంజక్షన్ సరఫరా చేస్తున్నారేమో తేలాలి. టీడీపీ కార్యకర్తల వల్లే తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించింది అని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావుని వెలగపూడి, గణబాబు నాయకులు సత్కరించారు. ఈ నెల 11న చంద్రబాబు అనకాపల్లి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కసి తీర్చుకున్నట్టుగా ఓటేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ అరాచక పాలనని పంపించేశారు. అయితే దీంతో పని అయిపోలేదు. ఇప్పుడే మా రామకృష్ణ బాబు, మేసాల బాబు, ఈరోజు మేసాలు లేకుండా మనం గుర్తుపట్టలేకపోతున్నాం. అదే అన్నారు, ఇంకో నెల రోజుల్లో మరలా ఆ మేసాలకి పూర్తిగా వంట పట్టించి మళ్ళీ వస్తాయి. ఈ విశాఖ నగరంలో ఏదైతే గతంలో ఉండేటువంటి అరాచకాలన్నీ పోయి ప్రశాంతత నెలకొల్పడానికి ఒక గురుతరమైనటువంటి బాధ్యత మనకు. నగరానికి అధ్యక్షుడు మేము ముద్దుగా పల్లాజీ అనుకునే వ్యక్తి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక అధ్యక్షుని హోదాలో ఉన్నారు. 5 ఏళ్ళలో ఇంత చేయగలుగుతారా అని చూపించాలనే మనసులో ఉంది. కానీ మేమైతే ఒంటరిగా చేయలేం. మేము వేదిక మీద ఉన్న 10 మంది కూడా చేయలేరు. మీ అందరికి కూడా ఆ బాధ్యత ఉంది. సో ఒకటి, మీరు బాగుండాలి. మీరు బాగుంటేనే మీరు పనిచేయగలుగుతారు. దాని మీద ఆలోచన పెడతాం. దాని తర్వాత మీరు ఎట్లా సేవ చేయగలుగుతారు, ఎట్లా మీ ప్రాంతం, మీ బూత్, మీ వార్డు, మీ మండలం ఎట్లా అభివృద్ధి చేయగలుగుతారని మీరు కూడా ఆలోచించండి. గతంలో ఇది కార్పొరేటర్లకి లేకపోతే సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి ఫండ్స్ లేకుండా అంతా వాళ్ళు పీల్చేశారు. అది కూడా తిరిగి తీసుకొచ్చి డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరిని బలపరచడం. ఖచ్చితంగా మనం 10 సంవత్సరాల పాటు ఇక్కడ అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గత పరిస్థితులు కానీ మనం చూస్తే పార్టీ అధికారం కోసం ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పార్టీని అధికారంకు తీసుకొచ్చి అధికారం నడుస్తున్నప్పుడు
మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త కార్యకర్త